ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ 1 పాఠ్య పుస్తకంలోని మొదటి పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మొదటి పాఠం మన చుట్టూ ఉన్న పదార్థం. ఇందులో 8 నుంచి 13వ పేజీ వరకు పదార్థం యొక్క స్థితులు. పదార్థం ఎన్ని వేర్వేరు స్థితిలో ఉన్నట్లు మనం చూడవచ్చు అంటే 3 ఘన, ద్రవ మరియు వాయు స్థితులు. పదార్థం ఎన్ని వేర్వేరు స్థితిలో ఉన్నట్లు మనం చూడవచ్చు అంటే 3 అవేంటంటే ఘన, ద్రవ మరియు వాయు స్థితులు. పదార్థంలోని వేటి వైవిధ్యం వలన ఈ స్థితులు ఏర్పడినాయి. కణాల ధర్మాలలోని వైవిధ్యం వల్ల. పదార్థంలోని వేటి వైవిధ్యం వల్ల ఈ స్థితులు అంటే ఈ 3 స్థితులు ఏర్పడినాయి అంటే కణాల ధర్మాలలోని వైవిధ్యం వల్ల. పదార్థం యొక్క ఈ 3 స్థితుల ధర్మాల గురించి వివరంగా అధ్యయనం చేద్దాం. అందులో మొదటిది ఘనస్థితి. వేటికి ఒక నిర్దిష్టమైన ఆకారము, విభిన్న హద్దులు, స్థిరమైన ఘనపరిమాణాలు ఉంటాయి. ఘన పదార్థాలకు వేటికి ఒక నిర్దిష్టమైన ఆకారము, విభిన్న హద్దులు, స్థిరమైన ఘనపరిమాణాలు ఉంటాయంటే ఘన పదార్థాలకు. ఏవి అతి తక్కువ సంపీడితను కలిగి ఉంటాయంటే ఘన పదార్థాలు. ఇక్కడ సంపీడిత అంటే తెలుసు కదా, పీడనాన్ని పెంచి పదార్థంలో ఘన పరిమాణాన్ని తగ్గించే విధానాన్ని సంపీడిత అంటారు. ఇప్పుడు సిఎన్జి గ్యాస్ ఉందనుకోండి, అందులోకి పీడనాన్ని తగ్గిస్తారు, పీడనాన్ని పెంచుతారు, ఘనపరిమాణాన్ని తగ్గించి సిలిండర్లో తక్కువ ప్లేస్లో ఎక్కువ గ్యాస్ని ఫిల్ చేస్తారు. అదే సంపీడిత. అదే మన కంప్రెసర్ న్యాచురల్ గ్యాస్ అంటాం కదా. ఏవి అతి తక్కువ సంపీడన కలిగి ఉంటాయంటే ఘన పదార్థాలు అతి తక్కువ సంపీడితను కలిగి ఉంటాయి. వేటిపై బాహ్యబలం ప్రయోగించినప్పుడు వాటి ఆకారాన్ని కాపాడుకునే ధోరణి కలిగి ఉంటాయంటే ఘన పదార్థాలు. వేటిపై బాహ్యబలము ప్రయోగించినప్పుడు వాటి ఆకారాన్ని కాపాడుకునే ధోరణి కలిగి ఉంటాయంటే ఘన పదార్థాలు. ఫర్ ఎగ్జాంపుల్ సూతి తీసుకుని మీక మీద కొట్టామంటే దాని ఆకారం మార్చుకోదు, వంగుతుంది కానీ ఆకారం మాత్రం మార్చుకోదు. బలం వలన ఏవి విరిగిపోవచ్చు కానీ వాటి ఆకారాన్ని మార్చడం కష్టం కాబట్టి అవి దృఢంగా ఉంటాయి ఘన పదార్థాలు. బలం వల్ల ఏవి విరిగిపోవచ్చు కానీ వాటి ఆకారాన్ని మార్చడం కష్టం కాబట్టి అవి దృఢంగా ఉంటాయంటే ఘన పదార్థాలు. క్రింది వాటిని పరిశీలించండి అంటున్నారు. రబ్బర్ బ్యాండ్ గురించి తెలుసుకుందాం. సాగదీయడం వల్ల అది ఆకారాన్ని మార్చగలమా? ఇది ఘన పదార్థమా? అవును. రబ్బర్ బ్యాండ్ అనేది ఘన పదార్థం. దాన్ని సాగదీయడం వల్ల దాని ఆకారాన్ని మనం మార్చవచ్చు. అయినా ఇది ఘన పదార్థం అంటే ఘన పదార్థమే. చక్కెర మరియు ఉప్పు సంగతి ఏమిటి? వివిధ ఆకారం గల పాత్రలు ఉంచినప్పుడు ఆ పాత్ర ఆకారాన్ని పొందుతాయి. ఇవి కూడా ఘన పదార్థాలు అంటే అవును. చక్కెర, ఉప్పు కూడా ఘన పదార్థాలే. వాటి పాత్రలో వేసినప్పుడు ఏమవుతాయంటే వాటి ఆకారాన్ని కూడా అవి మార్చుకుంటూ ఉంటాయి, చక్కెర, ఉప్పు. కాబట్టి ఇవి కూడా ఘన పదార్థాలు. స్పాంజ్ సంగతి ఏమిటి? అది ఘన పదార్థం అయినప్పటికీ దీనిని మనం సంపీడిత చెందించగలము. ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ సంపీడిత అంటే ఇక్కడ స్పాంజ్ తీసుకుని గట్టి నొక్కేమనుకుంటే అక్కడ ఘన పరిమాణం తగ్గుతుంది, దాని యొక్క పరిమాణం తగ్గిపోతుంది, మధ్యలో ఉండే ద్రవ్యరాశి అనేది పెరిగిపోతూ ఉంటుంది. స్పాంజ్ సంగతి ఏమిటంటే ఇది ఘన పదార్థం అయినప్పటికీ దీనిని మనం సంపీడిత చెందించగలము. ఎందుకు? సింపుల్గా ఎందుకంటే వాటి మధ్య ఖాళీలు ఉండడం వల్ల. ఘన పదార్థాలు ఇటువంటి స్పాంజ్ లాంటి దాంట్లో కణాల మధ్య ఖాళీలు ఎక్కువగా ఉండడం వల్ల వాటిని సంపీడిత ఈజీగా మనం చెందవచ్చు. తర్వాత చూద్దాం. రబ్బర్ బ్యాండు, చక్కెర మరియు ఉప్పు, స్పాంజు ఇవన్నీ ఘన పదార్థాలే. రబ్బర్ బ్యాండు, చక్కెర మరియు ఉప్పు, స్పాంజ్ ఇవన్నీ ఘన పదార్థాలే. దేనిపై బలాన్ని ప్రయోగించినప్పుడు దాని ఆకారంలో మార్పు వస్తుంది. బలాన్ని తొలగించిన వెంటనే అది పూర్వపాకారాన్ని పొందుతుంది. అదనపు బలాన్ని ప్రయోగించినప్పుడు అది తెగుతుంది. రబ్బర్ బ్యాండ్పై మన బలాన్ని ప్రయోగించినప్పుడు దాని ఆకారంలో మార్పు వస్తుంది. బలాన్ని తొలగించిన వెంటనే అది పూర్వాకారాన్ని పొందుతుంది. అదనపు బలాన్ని ప్రయోగించినప్పుడు అది తెగుతుంది. రబ్బర్ బ్యాండ్ ఎక్కువ బలం ప్రయోగించడం తెగిపోతుంది. అదే దాని తగినట్టు బలం ప్రయోగిస్తే దాని ఆకారంలో మార్పు వస్తుంది. కానీ అది ఘన పదార్థమే. వేటిని చేతిలో ఉంచినా, పళ్ళెంలో పెట్టినా లేదా ఒక పాత్రలో ఉంచినా అవి నిర్దిష్ట ఆకారం కలిగి ఉంటాయని చక్కెర లేదా ఉప్పు స్ఫటికాలు. వేటిని చేతిలో ఉంచిన, పళ్ళెంలో ఉంచిన లేదా ఒక పాత్రలో ఉంచిన అవి నిర్దిష్ట ఆకారాన్ని కలిగి ఉంటాయని చక్కెర లేదా ఉప్పు స్ఫటికాలు. అవి నిర్దిష్ట ఆకారం ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే ఘన పదార్థాలు. దీనిలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల్లో గాలి బంధించబడి ఉంటుంది. మనం దాన్ని నొక్కినప్పుడు గాలి బయటకు వస్తుంది. అందువల్ల దాన్ని సంపీడనం చెందించగలం. స్పాంజులు ఆల్రెడీ మన స్పాంజ్ గురించి చెప్పాను కదా. దేనిలో అంటే స్పాంజులో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల్లో గాలి బంధించబడి ఉంటుంది. మనం దాన్ని నొక్కినప్పుడు ఆ గాలి ఏమో బయటకు వచ్చేస్తుంది ఆ రంధ్రాల నుంచి. అందువల్ల అది ఏమవుతుందంటే సంపీడనం చెందుతూ ఉంటుంది. దాని ఘన పరిమాణం తగ్గిపోతుంది, దగ్గరగా అయిపోతుంది. తర్వాత ద్రవస్థితి. ఈ క్రింది వస్తువులను సేకరించండి. నీరు, వంట నూనె, పాలు, పండరసం, చల్లని పానీయం వీటిని సేకరించమంటున్నారు. అలాగే వివిధ ఆకారాల గల పాత్రను కూడా తీసుకోండి. ప్రయోగశాలను కొలపాత్ర సహాయంతో అన్ని పాత్రలపై 50 మిల్లీలీటర్ కొలతను గుర్తించండి. ఈ ద్రవాలు అంటే పైన ఉన్న ద్రవాలు నేలపై చెందితే ఏమవుతుంది? ఏదైనా ఒక ద్రవం 50 మిల్లీలీటర్ వరకు కొలవండి. దానిని ఒక్కొక్కటిగా వేర్వేరు పాత్రలకు మార్చండి. వాటి ఘనపరిమాణం అలాగే ఉందా, ద్రవాల ఆకారం అలాగే ఉందా, మీరు ద్రవాన్ని ఒక పాత్ర నుంచి వేరే పాత్రను మార్చినప్పుడు అది సులభంగా ప్రవహించిందా? ఇప్పుడు చూడండి. నీరు, వంట నూనె, పాలు, పండరసం, చల్లని పానీయాలు ఇవన్నిటిని తీసుకోమంటున్నాడు. వివిధ పాత్రలో తీసుకోమంటాడు. 50 ml కొలత వరకు గుర్తించండి అంటున్నాడు. వాటిని ఒక్కొక్కరికి వేరే పాత్రలు మార్చుతూ ఉన్నట్టు వాటి ఘనపరం అలాగే ఉంది, ఘనపరిమాణం అలాగే ఉందా, ద్రవాల ఆకారం అలాగే ఉందా అంటే అవన్నీ ద్రవాలు కదా పైనుండివన్నీ. మీరు ద్రవాన్ని ఒక పాత్ర నుంచి వేరే పాత్ర మార్చడం అది సులభంగా ప్రవహించిందా? ప్రవహించింది.
దాని ఆకారం మారింది, ఇవన్నీ మనం చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీరు తీసుకున్నాం అనుకోండి, ఒక పాత్ర నుంచి ఇంకో పాత్ర మార్చినప్పుడు దాని ఆకారం మారుతుంది, ఆ పాత్ర ఆకారాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ద్రవాన్ని ఒక పాత్ర నుంచి వేరే పాత్రను మార్చినప్పుడు అది సులభంగా ప్రవహించిందా? సులభంగా ప్రవహించింది. వేటికి స్థిరమైన ఆకారం ఉండదని, స్థిరమైన ఘనపరిమాణం ఉంటుందని మనం గమనించవచ్చండి. ద్రవాలకు వేటికి స్థిరమైన ఆకారం ఉండదని, స్థిరమైన ఘనపరిమాణం మాత్రం స్థిరంగా ఉంటుంది, కానీ ఆకారం మాత్రం స్థిరంగా ఉండదు. అవేంటవి? ద్రవాలు. ఘనపరిమాణానికి ఫర్ ఎగ్జాంపుల్ ఘన పదార్థాలు ఉన్నాయండి, వాటికి స్వచ్ఛమైన ఒక నిర్దిష్టమైన ఆకారం ఉంటుంది. వాటిని సంపీడనం చెందించినా మళ్ళీ ఆ ఆకారంలోకి అవి వచ్చేస్తాయి. ద్రవాలకు మాత్రం స్థిరమైన ఆకారం ఉండదు, స్థిరమైన ఘనపరిమాణం మాత్రం ఉంటుంది. అంటే ఘనపరిమాణం మాత్రం స్థిరంగా ఉంటుంది. ఏవి లేదా వేటిని ఏ పాత్రలోకి మారుస్తామో ఆ పాత్ర ఆకారాన్ని పొందుతాయంటే ద్రవాలు. వేటిని ఏ పాత్రలోకి మారుస్తామో ఆ పాత్ర ఆకారాన్ని పొందుతాయంటే ద్రవాలని. ఏవి ప్రవహిస్తాయి, వాటి ఆకారాన్ని మార్చుకుంటాయి కనుక అవి దృఢత్వాన్ని కలిగి ఉండవు, అందువల్ల వాటిని ఏమని పిలవచ్చు? ద్రవాలు. ఏవి ప్రవహిస్తాయి, వాటి ఆకారాన్ని మార్చుకుంటాయి కనుక అవి దృఢత్వాన్ని కలిగి ఉండవు, అందువల్ల వాటిని ఏమని పిలవచ్చు అంటే ద్రవాలు అని పిలవచ్చు. పై చర్యల ద్వారా ఘన పదార్థాలు మరియు ద్రవ పదార్థాలు వేటిలో వ్యాపిస్తాయని చూసామంటే ద్రవాలలో. పై చర్యల ద్వారా ఘన పదార్థాలు మరియు ద్రవ పదార్థాలు వేటిలో వ్యాపిస్తాయని చూసామంటే ఘన పదార్థాలు ద్రవ పదార్థాలు ఎందులో వ్యాపిస్తాయంటే ద్రవాల్లో వ్యాపిస్తాయంటే. ఒక ద్రవంలో నీటిలో నీరు కలిపినా, నీటిలో ఇంకేదైనా కలిపినా అందులో వ్యాపించేస్తుంది. నీటిలో ఘన పదార్థమైన ఉప్పుని కలిపినా అందులో వ్యాపిస్తుంది. కాబట్టి ఘన పదార్థాలు ద్రవ పదార్థాలు ఎందులో వ్యాపిస్తాయి అంటే ద్రవాలలో వ్యాపిస్తాయి. వాతావరణంలోని వాయువులు దేనిలో వ్యాపించి కరిగిపోతాయంటే నీటిలో. వాతావరణంలోని వాయువులు దేనిలో వ్యాపించి కరిగిపోతాయంటే నీటిలో. ఈ వాయువులు ముఖ్యంగా ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ వేటి మనుగడకు అవసరమంటే జలచరాలు మరియు మొక్కల మనుగడకు. వాతావరణంలో ఉండే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అనేవి నీటిలో కరుగుతాయి. అవి దేనికి ఉపయోగపడదు, వేటికి అవసరం అంటే జలచరాల కంటే నీటిలో జీవించే జంతువులకు మరియు మొక్కల మనుగడ కూడా అవి అవసరం. సింపుల్గా వాయువులు అనేవి నీటిలో కూడా కరుగుతాయి. అన్ని జీవరాశులు మనుగడకు శ్వాస తీసుకోవాలి. నీటిలో కరిగిన దేనివల్ల జలచరాలు నీటిలో శ్వాసించగలవంటే ఆక్సిజన్. అన్ని జీవరాశులు మనుగడకు శ్వాస తీసుకోవాలి. నీటిలో కరిగిన దేనివల్ల జలచరాలు నీటిలో శ్వాసించగలవంటే ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది వాయువు, నీరు అనేది ద్రవం. ఆ ద్రవంలో ఆక్సిజన్ వాయువు అనేది కలుస్తుంది కాబట్టి సింపుల్గా ద్రవాలలో వాయువు కూడా కలుస్తుంది. అందువల్ల ఘన, ద్రవ మరియు వాయు పదార్థాలు వేటిలో వ్యాపించగలవు అని నిర్ధారించవచ్చు అంటే ద్రవాలలో. అందువల్ల ఘన, ద్రవ మరియు వాయు పదార్థాలు వేటిలో వ్యాపించగలవంటే ద్రవాలలో వ్యాపించగలవు. వేటి వ్యాప్తి రేటు ఘన పదార్థాల కంటే ఎక్కువ అంటే ద్రవాల వ్యాప్తి రేటు. వేటి వ్యాప్తి రేటు ఘన పదార్థాల కంటే ఎక్కువ అంటే ద్రవాల వ్యాప్తి రేటు అనేది ఘన పదార్థాల కంటే ఎక్కువ. ఘనస్థితిలో ఉన్న కణాలతో పోలిస్తే ద్రవ స్థితిలో ఉన్న కణాలు స్వేచ్ఛగా కదులుతాయి. దీనికి కారణం కణాల మధ్య ఎక్కువ ఖాళీని కలిగి ఉండడమే. ఘనస్థితిలో ఉన్న కణాలతో పోలిస్తే ద్రవ స్థితిలో ఉన్న కణాలు స్వేచ్ఛగా కదులుతాయి. దీనికి కారణం ఏంటంటే కణాల మధ్య ఎక్కువ ఖాళీని కలిగి ఉండడమే. ఖాళీలు ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ముందుకు పోతూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి. తర్వాత మూడోది వాయుస్థితి. 300 మిల్లీలీటర్ సిరంజీలను తీసుకోండి మరియు వాటి నాజిల్ను రబ్బరు కార్కులతో మూసివేయండి. అన్ని సిరంజీల నుండి ముసలకాలను తీయడం. 3 సిరంజీలు తీసుకోమంటున్నాడు. ఆ 100 మిల్లీలీటర్లు ఉండాలంటున్నారు. పైన పిస్టల్ తీసేయమంటున్నారు. అంటే మనం పైకి లాగుతాం కదా, ఇలా నొక్కుతాం కదా పిస్టల్, అదే మనం దాన్ని ఏమంటారంటే ముసలకం అంటాం కదా తెలుగులో అయితే. పిస్టల్ దాన్ని తీసేయమంటున్నారు. ఆ నాజిల్ మూతికి అంటే ఇంజక్షన్ పొడి చేసేటప్పుడు సూది తగిలేస్తాం కదా ఆ నాజిల్కి ఏమో రబ్బర్ కార్కులతో మూసేయమంటున్నారు. ఒక సిరంజిని తాకుండా వదిలేయమంటున్నారు. ఒక సిరంజినేమో తాకుండా వదిలేయమన్నారు. ఇప్పుడు పిస్టల్ తీసాం, చివరి మూతికి నాజిల్కేమో రబ్బర్ కార్కులు తగిలించాం. అలాంటి దాంట్లో ఒక దానిని ఖాళీగా ఉంచుకున్నాం, ఒక సిరంజిని. రెండవ సిరంజిని నీటితో మరియు మూడవ దాన్ని శుద్ధ మొక్కతో నింపన్నాడు. ఇక్కడ 3 సిరంజిలు తీసుకున్నాం, చివరి నాజిల్కి రబ్బర్ మొక్కలు తగిలించాం, పైన పిస్టల్ 3టికి తీసేసాం, ఒక దాన్ని ఏమో ఖాళీగా ఉంచాం. దాని అర్థం ఏంటంటే అందులో వాయువు ఉంటుంది. రెండో దాంట్లో నీరు నింపమన్నారు, మూడో దాంట్లో శుద్ధ మొక్క నింపమన్నారు. ఇప్పుడు మూడిట్లో తిరిగి సిరంజిల్లోకి ముసలకాలను అంటే ఆ సిరంజిల్లోకి పిస్టల్ని మళ్ళీ చొప్పించమంటున్నారు, అని దూర్చమంటున్నారు అనమాట. ముసలకాలంలో సిరంజిలను చొప్పించే ముందు ముసలకాలను ముదువైన చలనం కొరకు వాటి అంచులకు వ్యాధులైపోయింది. ఇప్పుడు ప్రతి సిరంజిలోని ముసలకాన్ని లోనికి నెట్టుతూ లోపల పదార్థం సంపీడనం చెందించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు 3 ముసలకాలలో కింద రబ్బర్ కాకు తగిలించి ఉంది నాజిల్కి, పైన పిస్టల్తో వాయువులు ఉన్నదాన్ని గట్టిగా నొక్కండి, ఇంకోదాన్ని నీరు ఉన్నదానికి గట్టిగా నొక్కండి సిరంజికి. తర్వాత పిస్టల్తో లాస్ట్లో శుద్ధమొక్క ఉన్నదాన్ని గట్టిగా నొక్కండి. అది ఆ మూడిట్లకి అలా సంపీడనం అంటే పీడనం కలిగించమంటున్నారు. మీరు ఏం గమనించారని అడుగుతున్నారు. ఏ సందర్భంలో ముసలం సులభంగా లోనికి నెట్టబడింది? ఘన, ద్రవ పదార్థాలతో పోలిస్తే ఏ అధిక పీడనం కలిగి ఉంటాయని మనం గమనించవచ్చు అంటే వాయువులు. దీన్ని బట్టి చూస్తే వాయువు ఉన్నదానికే పిస్టల్ లోపలికి వెళ్ళదు, కానీ ఘనం ఉన్నదానికి కొంచెం వెరగ లోపలికి వెళ్ళిపోతుంది, ద్రవం ఉన్నదానికి కొంచెం దూరం వెళ్తుంది, కానీ వాయువు ఉన్నదాన్ని మాత్రం అస్సలు వెళ్తుంది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వాయువులే అధిక పీడనాన్ని కలిగి ఉంటాయని అర్థమవుతుంది.
ఏ సిలిండర్ మన ఇంట్లో వంట చేయడానికి ఉపయోగిస్తామంటే ద్రవీకృత పెట్రోలియం వాయువు, ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఏ సిలిండర్లో మనం ఇంట్లో వంట చేయడానికి ఉపయోగిస్తామంటే ద్రవీకృత పెట్రోలియం వాయువు, ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. వైద్యశాలకు సరఫరా చేసే సిలిండర్లో చిందించిన వాయువు ఏంటంటే ఆక్సిజన్. వైద్యశాలకు సరఫరా చేసే సిలిండర్లో సంపీడిత అంటే పీడనం తగ్గించి దాని ఘనపరిమాణం తగ్గించి దానికి పీడనం పెంచి తక్కువ ఘనపరిమాణంలో ఎక్కువ వాయువును పంపించడం సంపీడిత అంటాం కదా. అలాంటి వాటిని ఆ సిలిండర్లో ఎక్కువ వాయువును పంపిస్తారనమాట, ఆక్సిజన్ వాయువును. అలాంటివి ఏంటంటే వైద్యశాలకు పంపించేవి ఆక్సిజన్ సిలిండర్లు. ఈ రోజుల్లో వాహనాలు ఇంధనంగా వాడుతున్నది ఏంటంటే సంపీడిత చెందిన సహజ వాయువు. మనం అనుకున్న సిఎన్జి కదా, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఇందులో కూడా వాయువునికి పీడనానికి కలిగించి దానికి ఘనపరిమాణం తగ్గించి ఏం చేస్తారంటే సిలిండర్లో నింపి తక్కువ ప్లేస్లో ఎక్కువ వాయువు ఉండేటట్లు చేస్తారు. ఈ రోజులో వాహనాలు ఇంధనంగా వాడుకున్నది ఏంటి కూడా సంపీడిత చెందిన సహజ వాయువు. అలాంటి దాంట్లో ఇది కూడా ఒకటి సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. వేటి అధిక సంపీడిత వలన ఎక్కువ పరిమాణం గల వాయువును సంపీడిత చెందించి చిన్న సిలిండర్లు నింపవచ్చు, మరి సులభంగా రవాణా చేయవచ్చు అంటే వాయువులు. వేటి అధిక అంటే ఇక్కడ వేటికి ద్రవ ఘన వాయువులు వేటికి సంపీడిత ఎక్కువగా ఉంటుందంటే వేటికి ఘనపరిమాణం తగ్గించి వాటి యొక్క పీడనాన్ని పెంచవచ్చు అంటే ఎక్కువగా పెంచవచ్చు అంటే వాయువులకి. ఇప్పుడు ఆ నాజిల్ 3 తీసుకున్నాం కదా, ఆ నాజిల్ తీసుకునేటప్పుడు దగ్గరగా వెళ్ళేది అణువుల మధ్య ఏ స్థితిలో ఉన్న అణువుల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది, వాయువులో ఉన్న అణువుల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది కొంచెం లోపలికి వెళ్తుంది, ద్రవాలది కొంచెం ఇంకా లోపలికి వెళ్తుంది, ఘనాన్ని కొంచెం పెద్దగా వెళ్ళదు. ఎందుకంటే కరెక్ట్ శుద్ధముఖాలుగా ఘన పదార్థాల్లో ఏమవుతుంది, ఖాళీలు పదార్థం నుండి పదార్థం నుండి కణాల మధ్య ఖాళీలు చాలా తక్కువగా ఉంటాయి, ద్రవ పదార్థాలు కొంచెం దూరం ఎక్కువ ఉంటాయి, ఖాళీలు వాయు పదార్థాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఖాళీలు ఎక్కువగా ఉండడం వల్ల వాయువు ఉన్న నాజిల్లో పిస్టల్ కొంచెం లోపలికి ఎక్కువగా దూరిపోతుంది. అదే ద్రవంలో అయితే కొంచెం దూరం వెళ్తుంది, ఘనంలో అయితే మ్యాక్సిమం ఈ రెండింటికంటే తక్కువ దూరమే లోపలికి వెళ్తుంది అనమాట. అంటే సంపీడిత వాటన్నిటి తక్కువగా ఉంటుంది, వాయువులకేమో చాలా ఎక్కువగా ఉంటుందని ఆ కృత్రిమము మనకు నిరూపించింది. మనం వంటగదిలో ప్రవేశించకుండా ఏమి వండుతున్నామో ముక్కు ద్వారా వాసనతో కొలవచ్చు. ఈ వాసన మనకి ఎలా చేరుతుంది? వంటగది నుండి వ్యాపించి గాలి కణాలతో ఆహార వాసన మిళితమై మనం దూరంగా ఉన్నప్పటికీ అది మనల్ని చేరుతుంది. వేడిగా ఉండిన ఆహారపు వాహన శిఖంలో మనకు చేరుతుంది. ఘన ద్రవ వ్యాపన రేటు వాయువులతో పోల్చండి అంటున్నారు. కణాల అధిక వేగం మరియు వాటి మధ్య ఎక్కువ ఖాళీల కారణంగా వాయువులు ఇతర వాయువుల్లోకి చాలా వేగంగా వ్యాపించే ధర్మాన్ని కలిగి ఉంటాయి. వేడిగా ఉండే ఆహారం యొక్క వాసన మన గుమ్మలోకి వేరంగా వచ్చేస్తుంది. చల్లగా ఉండే ద్రవం యొక్క వాసన మన గుమ్మలోకి రాదు. ఎందుకంటే వాటి మధ్య ఖాళీలు ఎక్కువగా ఉంటాయి. అంటే పదార్థంలోని కణాల మధ్య ఖాళీలు చాలా ఎక్కువగా ఉంటాయి, ఇతర ద్రవ ఘన పదార్థాలతో పోలుస్తుంది. వేడి చేస్తే ఇంకా ఖాళీలు వేరంగా పెరిగి అవి వాయువులతో కలిసిపోయి ఖాళీలు ఎక్కువ అవడం వల్ల ఇంకో దాంతో ఈజీగా కలిసిపోతాయి కదా ఇంకో పదార్థంతో, కాబట్టి వేరంగా కలిసిపోయి ఏం చేస్తాయంటే బయటకు వచ్చేస్తాయి. వాయుస్థితిలో కణాలు అధిక వేగంతో యాదృచ్ఛికంగా కదులుతాయి. యాదృచ్ఛిక చలనం వల్ల కణాలు ఒకదానికొకటి ఢీకొని పాత్ర గోడను ఢీకొంటాయి. పాత్ర యొక్క గోడలపై ప్రమాణ వైశాల్యంపై వాయు కణాలచే ప్రయోగించబడిన బలం వల్ల ఏం ఏర్పడుతుందంటే వాయుపీడనం ఏర్పడుతుంది. ఒక పాత్రలో మనం వాయువుని తీసుకున్నాం, అందులోని కణాలు అధిక వేగంతో యాదృచ్ఛికంగా కదులుతాయి. ఈ యాదృచ్ఛిక చలనం వల్ల కణాలు ఒకదానికొకటి ఢీకొంటూ ఆ పాత్ర గోడలపై పీడనాన్ని కలుగు చేస్తూ ఉంటాయి, లేదా బలాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. దాన్ని మనం ఏమంటామంటే వాయుపీడనం అని అంటాం. ప్రమాణ ఘనపరిమాణం గల పదార్థం యొక్క ద్రవ్యరాశి నియమం అంటారంటే సాంద్రత. ప్రమాణ ఘనపరిమాణం గల పదార్థం యొక్క ద్రవ్యరాశి నియమం అంటారంటే సాంద్రత. సాంద్రత = ద్రవ్యరాశి బై ఘనపరిమాణం. ప్రమాణ ఘనపరిమాణం గల పదార్థం యొక్క ద్రవ్యరాశి అంటే ప్రమాణ ఘనపరిమాణం అంటే ఘనపరిమాణం ఒకటి అనుకున్నాం అనుకోండి, హారంలో ఒకటి అయిపోతుంది, ఆ సాంద్రత అనేది ద్రవ్యరాశికి సమానం అయిపోతుంది. కాబట్టి ప్రమాణ ఘనపరిమాణం గల పదార్థం యొక్క ద్రవ్యరాశి నియమం అంటారంటే సాంద్రత. సాంద్రత = ద్రవ్యరాశి బై ఘనపరిమాణం. ఈ క్రింది పదార్థాలను సాంద్రత పరంగా ఆరోహణ క్రమంలో అమర్చండి అంటున్నారు. అవేంటంటే గాలి, చిమ్నీల నుండి వచ్చే పొగ, పత్తి, నీరు, తేనె, శుద్ధముక్క మరియు ఇనుము. చూసారా, ఇవన్నీ ఆల్రెడీ ఆరోహణ క్రమంలోనే ఉన్నాయి. గాలి అన్నిటికంటే తక్కువ, చిమ్నీలు వచ్చిన పొగ కొంచెం సాంద్రత ఎక్కువగా ఉంటుంది, తర్వాత పొగ, తర్వాత పత్తి, తర్వాత నీరు, తర్వాత తేనె, తర్వాత శుద్ధముక్క మరియు ఇనుము అన్నిటికంటే ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఆల్రెడీ ఆరోహణ క్రమంలో ఉన్నాయి. కారణాలు చెప్పండి. ఒక వాయువు దాన్ని ఉంచిన పాత్రను పూర్తిగా నింపుతుంది. ఒక వాయువునేమో ఒక పాత్రలో ఉంచినప్పుడు అది ఏమవుతుందంటే పాత్ర నింపుగా ఉంటుందని అంటారు. దాని అర్థం ఏంటంటే వాయువు అనేది ఒక పదార్థం. ఆ పదార్థంలో కణాల మధ్య ఆకర్షణ శక్తి ఏమవుతుంది, చాలా తక్కువ ఉంటుంది. ఆకర్షణ శక్తి ఒకదానికొకటి తక్కువ ఉండడం వల్ల ఏమవుతాయి, పూర్తిగా వ్యాపిస్తూ ఉంటాయి ఆ బౌల్ చుట్టూ. ఒక వాయువు అది ఉన్న పాత్ర గోడలపై పీడనం కలిగిస్తుంది. వాయుస్థితుల కణాలు అధిక వేగంతో యాదృచ్ఛికంగా కదులుతాయి కాబట్టి అవేమో గోడలపై పీడనాన్ని కలుగు చేస్తాయి. ఆల్రెడీ ముందు మనం చెప్పుకున్నాం కదా, ఒక వాయువు అది ఉన్న పాత్ర గోడలపై పీడనం కలిగిస్తుంది. కారణం ఏంటంటే అంటున్నారు, వాయుస్థితుల కణాలు అధిక వేగంగా యాదృచ్ఛికంగా అటు ఇటు కదులుతూ ఉంటాయి. ఆ బలం ఏంటవుతుంది,
ఆ పాత్ర గోడలపై తగులుతూ ఉంటుందన్నమాట. ఈ కణాలు ఫాస్ట్గా వెళ్ళడం వల్ల పాత్ర గోడలపై కొంత బలాన్ని కలుగు చేస్తే అదే మనము పీడనం అని అంటాం. ఒక చెక్క బలను మనము ఘనం అని పిలుస్తాం. ఎందుకు? అది ఒక నిర్దిష్ట ఆకారం మరియు ఘనపరిమాణం కలిగి ఉంది. ఒక చెక్క బలం మనం ఘనపదార్థం ఎందుకు పిలుస్తామంటే అది ఒక నిర్దిష్ట ఆకారం మరియు ఘనపరిమాణాన్ని కలిగి ఉంది. నిర్దిష్ట ఆకారము నిర్దిష్ట ఘనపరిమాణం కలిగి ఉంటే అది మనం ఘనమని అంటాం కదా. ఓకే, మనము మన చేతిని గాలిలో సులభంగా కదిలించవచ్చు, కానీ చెక్కతో చేసిన ఘనపు దిమ్మె ద్వారా అదే పని చేయడానికి మన కరాటే నిపుణుడు అవసరం. దీనికి కారణం ఏంటంటే మనం గాలిలో అయితే చేయిని ఫాస్ట్గా తిప్పుతాం, అదే చెక్క ద్వారా మనం చేయి పంపించాలంటే దానికేమో ఈ కరాటే నిపుణుడు ఎవరు కావాలి, మనం పంపించలేం. దానికి కారణం ఏంటని అడుగుతున్నాడు. ఇప్పుడు గాలిలో చేయి తీసి తిరిగేటప్పుడు వాయు కణాల మధ్య, అంటే వాయు అనేది ఒక పదార్థం ఉంది కదా, వాటి కణాల మధ్య ఆకర్షణ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి చెయ్యి అనేది ఈజీగా వాటి కణాల మధ్యలో ఖాళీలోకి దూరిపోతూ ఉంటుంది. అది ఘనపదార్థం ఉందనుకోండి, వాటి మధ్య ఆకర్షణ అంటే ఆ పదార్థంలోని కణాల మధ్య ఆకర్షణ ఏమవుతుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన చెయ్యి అనేది చెక్కలోకి దూరదు, అది విరగదు కూడా. సింపుల్గా వాయు కణాల మధ్య ఆకర్షణ యొక్క అంతర్పరమాణు శక్తులు చాలా బలంగా ఉండవు. సింపుల్, మనం అంతర్పరమాణు శక్తులు లేదా ఆకర్షణ అనేది చాలా బలంగా ఉండవు. కాబట్టి మనం గాలిలో చేయిని ఈజీగా మనం తిప్పేస్తాం. చెక్కలు ఎక్కువగా ఉంటాయి కానీ మన చెక్కల నుంచి చేయి మాత్రం పంపించలేం. ఘనపదార్థాలతో పోలిస్తే ద్రవాలు సాధారణంగా తక్కువ సాంద్రత కలిగి ఉంటాయి, కానీ మంచు నీటిపై తేలుతుందని నీవు గమనించి ఉంటావు. ఎందుకో తెలుసుకోండి అంటున్నారు. మంచు ఘనపరిమాణం నీటి కంటే ఎక్కువ. ఇప్పుడు ఏ వస్తువు అయితే సాంద్రత ఎక్కువ ఉంటుందో అది కిందన ఉంటుంది, సాంద్రత తక్కువ ఉన్నది పైన తేలుతుంది. సింపుల్గా ఇప్పుడు ఘనపదార్థం ఒకటి తీసుకున్న మంచు అనేది మన ఘనపదార్థం అంటాం, కానీ అందులో ఉండే కణాల మధ్య ఖాళీలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాని అర్థం ఏంటంటే దాని యొక్క ఘనపరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఒక కేజీ నీరు తీసుకున్నారు అనుకోండి, దానితో ఒక మంచు మొక్క ఏర్పరిచారు అనుకోండి, అదే కేజీ నీరు కింద వేసారు అనుకోండి, 1 లీటర్ నీరు వేసుకున్నారంటే, లేకపోతే 1 లీటర్ నీటితో ఒక మంచు మొక్క తయారు చేస్తే పైన ఉన్న ద్రవ్యరాశులు సమానం. సాంద్రత ఈక్వల్ ద్రవ్యరాశిపై ఘనపరిమాణం కదా. అదే మంచు మొక్క ఏర్పడేయడానికి కావలసిన ఘనపరిమాణం వాల్యూ నీటి కంటే ఎక్కువ. ఆహారంలో ఏ వాల్యూ ఎక్కువైతే దాని సాంద్రత తగ్గిపోతుంది. ఇక్కడ మంచు యొక్క ఘనపరిమాణం ఎక్కువ కాబట్టి ద్రవ్యరాశి రెండిట్లో నీటికును దీనికి మనం 1 లీటర్ తీసుకున్నాం కాబట్టి ద్రవ్యరాశిలో 1 కిలోగ్రామ్ తీసుకున్నాం కాబట్టి సాంద్రత అనేది మంచుతో పోల్చుకుంటే నీటిది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మంచు అనేది నీటిపైన తేలుతుంది. సింపుల్గా ఏమీ లేదు, నీటిపై మంచు ఎందుకు తేలుతుంది? మంచు యొక్క సాంద్రత నీటి యొక్క సాంద్రత కంటే తక్కువ. ఎందుకు తక్కువ అంటే రెండిట్లో ద్రవ్యరాశులు సేమ్ తీసుకోండి, సమాన అంటే ఒక కేజీ 1 లీటర్ ఎంత తీసుకోండి, ఒక కేజీ నీరు తీసుకోండి, లేకపోతే మంచుకి ఎంత అయితే నీరు ఉపయోగిస్తామో బరువు గల నీటిని కూడా అంతే ఉపయోగించాలి. ఆ రెండింటిని మనం ఒకదాన్ని మంచుగా ఒకదానికి నీట్గా ఉంచాం అనుకోండి, ఆ మంచు యొక్క ఘనపరిమాణం ఆ నీటితో ఏర్పడే ఘనపరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హారంలో ఉండే ఘనపరిమాణం వాల్యూ పెరిగితే ఏమవుతుంది, ఆ భిన్నం యొక్క వాల్యూ తగ్గిపోతుంది, అంటే దాని సాంద్రత అనేది తగ్గిపోతుంది. కాబట్టి మంచు మొక్క యొక్క సాంద్రత తగ్గిపోతుంది, నీటి యొక్క సాంద్రత దీనికంటే ఎక్కువగా ఉంటుంది. నీటి యొక్క సాంద్రత ఎక్కువ కాబట్టి నీటిపైన అనేది మంచు తేలుతూ ఉంది. థ్యాంక్ యూ.